ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి అద్భుతమైన రీతిలో ప్రభు 3 దినాలను మరి ముగించుకొని మరి 4వ దినములోనికి నడిపిస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు ప్రార్థన గోపురంలో రాత్రింబగలు మరి దేశం కొరకు, ప్రజలందరి కొరకు, అందరి క్షేమం కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. మరి చాలా సంతోషం అండి. ఈ 4వ రోజున అద్భుతమైన రీతిలో దైవ సేవకు దేవుడు నూతనమైన బలం ఇచ్చి ఇంకా అద్భుతంగా నడిపించును గాక. ఆమేన్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడు. ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతకరమైన మాటలు కదా. భయపడకు. ఆమేన్. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదండి. భయపడకు, వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, ఎవడునూ నీ ఎదుట నిలవరు. ఆమేన్. ఈ 4వ రోజున ఉపవాస ప్రార్థనలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇస్తున్న అద్భుతకరమైన వాగ్దానం అండి. వారిని నీ చేతులకు అప్పగిస్తాను, భయపడొద్దు. ఏ శత్రు గురించి భయపడుతున్నారో, ఏ శత్రువు పోరాటాలతో వేదనలో ఉన్నారో, ఏ శత్రు మిమ్మల్ని పతనం చేస్తున్నాడని, నాశనం చేస్తున్నాడని మీరు బాధపడుతున్నారో ప్రభు అంటున్నారు, ఎస్, ఆ శత్రువుని నీ చేతులకు అప్పగిస్తాను, నీ ఎదుట ఎవరు నిలువరు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చాలా భయంతో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? చాలా వేదనలో ఉన్నావా? కృంగిపోతున్నావా? శత్రు పోరాటము ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల తరబడి ఇదే పోరాటం, ఇదే భయంకరమైన పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావో, ఇదిగో ప్రభు అంటున్నారు, ఎవరి గురించి వేదనలో ఉన్నావో, బాధపడుతున్నావో, లేకపోతే దుఃఖపడుతున్నావో, ఇదిగో ఆ శత్రువుని నీ చేతులకు అప్పగిస్తా. అది ఏదైనా, ప్రైజ్ ది లార్డ్, అది ఏదైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఆమేన్, నేను వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఎవరినూ నీ ఎదుట నిలవకుండా నేను చేస్తాను. అపవాది నీ గర్భాన్ని దొంగలిస్తున్నాడేమో, లేదా మరి అపవాది ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనుషుల ద్వారా తీసుకుని వస్తున్నాడేమో, అపవాది ఎన్నో భయంకరమైన కుయుక్తులు నీ పైన పన్నాగాలు పన్నుతున్నాడేమో, చాలా భయంకరమైన అప్పులు, లేకపోతే భయంకర ఆర్థికమైన ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు, పోరాటాలు, ఒకటేంటండి బలహీనతలు, ఎక్కడ చూపించుకున్నా నయము కానీ మరి భయంకరమైన పరిస్థితులు, అనారోగ్యము, ఇది సంవత్సరాల తరబడి ఇదే పోరాటంలో ఉన్నావు కావచ్చు. అయితే ఏ శత్రువు నిన్ను పతనం చేయాలి, నిన్ను నాశనం చేయాలి, నీ కుటుంబాన్ని త్రొక్కేయాలని చూస్తున్నాడో వారినే నీ చేతులకు అప్పగించబోతున్నారు. ఏది కూడా నీ మీద నిలవకుండా ప్రభు చేయబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు వాగ్దానం ఇస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన వాగ్దానం ఎన్నటికీ నిరార్థకము కాదు. అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్న కానీ మాటలు పట్టుకొని బలంగా ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆలస్యం ఎందుకు, మరి ప్రార్థన చేద్దామా? ప్రభు ఇంత చక్కగా ప్రతిరోజు కూడా అద్భుతకరమైన మాటలతో మాట్లాడుతూ బలంగా మనల్ని నడిపిస్తున్నారు. విశేషకరంగా ఈ 4వ రోజులలో కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన మనతో ఉంటే చాలండి. ఏ శత్రువు అయినా పతనం అవ్వాల్సిందే. ఏ శత్రు మన ఎదుట నిలవకుండా ప్రభువే మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు, పోరాడే దేవుడై ఉన్నారు. ఇక ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. మీ మాటలు మాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాయ్యా, నెమ్మదిని ఇస్తున్నాయి, సమాధానాన్ని ఇస్తున్నాయి. కృంగిపోయిన భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ఆ మాటలే మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా నిశ్చయముగా భయపడొద్దు, వారిని నీ చేతులకు అప్పగిస్తాను, ఎవరు నీ ఎదుట నిలవరు అనే ఆ మాట మాకెంతగానో ధైర్యం ఇస్తుందయ్యా. ఉదయకాల సమయంలో ఎవరైతే
ఏ శత్రు పోరాటాలతో ఉన్నారో వారికి విజయం కలుగును గాక. శత్రువు మీద అయ్యా ఇదిగోండి బలమైన రీతిలో అయ్యా నీ ప్రభా నీ బిడ్డలందరూ నిలబెట్టమని వేడుకుంటున్నాం అయ్యా. ఎవరు నిలవకుండా ప్రభా ఇదిగోండి మీరే సహాయం చేస్తూ బలమైన రీతిలో నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రతి పరిస్థితిని తారుమారు చేయండి. ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరి మీ చేతులకు అప్పగిస్తున్నాక విజయం కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో క్షేమం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం విడుదల కలుగును గాక. అలాగే ప్రభా చాలా భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్స్లో అయా వెంటిలేటర్స్ పైన ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. గర్భఫలం లేక ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కోర్టు సమస్యలతో వివాహాల కొరకు అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగాలు లేక ఎన్నో పరిస్థితుల మధ్యలో ఉంటున్న వారికి విడుదల, నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక ఉన్న వారికి 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల కలుగును గాక. మా సేవకుడు అయ్యా ఇదిగోండి కన్నీరు కారుస్తూ ప్రజలందరి కొరకు క్షేమం కొరకు రక్షణ కొరకు విడుదల కొరకు నీ కుమారుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా నీ కుమారుడికి మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాం. బలమైన రీతిలో నడిపించమని వేడుకుంటున్నాం. నీ బలాన్ని నీ శక్తిని అయ్యా నీ కుమారులు నింపమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. అలానే ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో కృప కలుగును గాక. బిడ్డలు దీవించబడదురు గాక, గొప్పవారగుదురు గాక. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి బలముగా నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పైన నీ కృపను కుమ్మరించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హలో ఒంగోల్, బాగున్నారు కదా? చూడండి, ఒంగోలు ప్రాంత ప్రజలకు, చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో మరి ఈ 2026వ సంవత్సరంలో మొదటి నెలలో మరి జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ బుధవారంన అద్భుతమైన ఆరాధన, సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఎక్కడ అనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు మరి ఒంగోలు ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుండగా తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొనండి. ప్రతి నెల చాలా అద్భుతకరమైన ఆరాధన జరుగుతుంది. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది మరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చూడగలుగుతూ ఉన్నారు కదా. నీ జీవిత చరిత్రను కూడా ప్రభు మార్చబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో జరుగుతూ ఉన్న మరి ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా ప్రభు గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి నేను ఒంగోలులో ఉండబోతున్నాను. జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.